నీకు బాధగా ఉండడం నిజమే బావా, కానీ అత్త ఇంత డిస్టర్బ్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు. అత్త కోసం పోలీసులు ఇంటికి రావడం బాగా డిస్టర్బ్ ఫీల్ అవుతుంది బావా. పోలీసులు ఈ విషయం గురించి మళ్ళీ ఇంటికి రారు మానసి. ఎందుకంటే చెప్పాను కదా, మృదుల బతికే ఉంది, తిరిగి వస్తుంది. అలాగే అమ్మ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నాకు ఏ బాధ లేదు. మృదుల ఎక్కడుంది, ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అంతే. బయలుదేరండి. ఏడికత్తా? ఎవరిని బయలుదేరమంటున్నావు? అందర్నీ బయలుదేరమంటున్నా. అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, వాళ్ళు అట్నుంచి వస్తున్నారు. సరయు, నువ్వెక్కడికి వెళ్తున్నావే? కొంచెం అర్జెంట్ పనుంది పెద్దమ్మా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. ఏ పనైనా తర్వాతే. అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఇలా ఇరుక్కుపోయానంటే వెళ్ళకపోతే మృదుల స్పృహలోకొచ్చి నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏందత్త ఈ హడావిడి? ఏడికి పోతున్నాం అసలు? గురూజీ దగ్గరికి వెళ్తున్నాం. గురూజీ దగ్గరికి ఎందుకమ్మా? ఒక్క కారణం కాదురా, 100 ఉన్నాయి. దీని జీవితం ఎందుకిలా అయింది? అసలు నీ జీవితం ఏమైపోతుంది? అసలు మీ ఇద్దరి జీవితాల గురించి ఆయన చెప్పిందంతా ఏమైపోయింది? మొత్తం అన్నీ అడగాలి. పైగా మీరెవ్వరూ ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు కదా. అందరూ వినేది ఆయన ఒక్కరి మాటే. పదండి. అమ్మా, మానసి జీవితం గురించి ఏమైనా అడగాలనుకుంటే తీసుకెళ్ళు. కానీ నా జీవితం గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదమ్మా. నీకు కొడుకుని, మృదులకి భర్తని, ఇంతకు మించి వేరే చాయిస్ లేదమ్మా నా లైఫ్కి. అయినా నేను ఇంతలా చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదంటమ్మా. ఇంకా నా జీవితం గురించి ఆలోచిస్తున్నాను అంటారంటే నా మనసు చెప్తుందమ్మా. తను ఉంది, తను వస్తే తనతోనే ఈ జీవితం గడిచిపోతుంది. రాకపోతే తను వచ్చేంత వరకు తన కోసం ఎదురు చూస్తేనే ఈ జీవితాన్ని గడిపేస్తానే తప్ప వేరే ఆలోచన రాదమ్మా. మీరు కావాలనుకుంటే మానసి కోసం వెళ్ళండి. ఏది మంచిదనిపిస్తే అది చేయండి. నా కోసం ఆలోచించొద్దు. నన్ను వదిలేండి అమ్మా. నీకేమన్నా పిచ్చిగాని పట్టిందిరా? ఏమనుకుంటున్నావురా? నీలాగే పోయినోళ్ళందరి కోసం ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ వస్తారని ఎదురు చూస్తూ ఉండిపోతే అసలెవ్వరికీ జీవితాలే ఉండవురా. అయినా నిన్నిలాగే వదిలేస్తే ఏవైనా చెప్తావు, ఏమైనా చేస్తావు. ఇంకా డిస్కషన్స్ ఏమీ లేవు. నువ్వొస్తున్నావు, నేనేం చెప్తే అది చేస్తున్నా, అంతే. లేదమ్మా, రానని చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మధు! ఏమన్నావురా? నీ జీవితం నీ ఇష్టమా? కన్న తల్లిగా నీ మీద నాకెలాంటి హక్కు లేదా? అయినా ఇన్నాళ్ళు నీ ఇష్టానికే వదిలేశాను కదరా. ఏమైంది? ఇంకా ఇలాగే వదిలేస్తే పిచ్చివాడివి అయిపోతావురా. ఎంతో అపురూపంగా నిన్ను పెంచింది చివరికి ఇలా చూడ్డానికా? అవును బావా, నువ్విట్లా అయిపోతుంటే అత్తకైనా మాకైనా ఎట్లుంటది? నీ మనసును పాడు చేసుకునే ముందు నిన్ను మనసులో ఉంచుకునే వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించు బావా. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నువ్వు నా సొంతం కాలేదని ఏడవని క్షణం లేదు బావా. నాకు దూరమైన నువ్వు సంతోషంగా ఉండుంటే ఏదో ఒకరోజు మర్చిపోయింది దాన్నేమో. కాని నువ్విలా ఒంటరిగా మిగిలిపోయి బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా బావా. ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ ఉంటావు? మానసి, ఆపుతావా? నువ్వు జాలి చూపించే పరిస్థితుల్లో, నీ ఓదార్పు పొందే పరిస్థితుల్లో నేను లేను.
అయినా ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. చచ్చిన దానికోసం ఏడుస్తూ జీవితాలు బాగుంటాయంటే ఎట్లా బాగుంటాయి బావా? మానసి 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 మృదుల బ్రతికే ఉంది, చచ్చిపోయింది అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను మళ్ళీ చెప్తున్నాను, మృదుల బ్రతికే ఉంది. అసలు ఎవరి జీవితం కోసం వాళ్ళు ఆలోచించుకోకుండా ఒకరి జీవితంలో ఒకరు తలదూర్చడం వల్ల ఇదంతా జరిగింది మానసి. నేను మృదులని పెళ్లి చేసుకున్నాక నీ బతికేదో నువ్వు చూసుకొని వేరే పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అంటే ఈ సమస్యలన్నీ నా వల్లే వచ్చినాయంటావా బావా? నా వల్లే మీరు విడిపోయిండ్రా? నా వల్లే ఈరోజు మృతులు లేకుండా పోయిందా? నీ మీద పిచ్చి అభిమానం పెంచుకున్నందుకు మంచి బహుమతి ఇచ్చినావు బావా. అన్నింటికి నేనే కారణమైనప్పుడు ఇక నేను బతుకుండడం ఎందుకు? చూసినవా అత్త, బావెంత మాట అన్నడం? ఇక నేను బతకడం అవసరమా అత్త? అవసరమా? చేస్తా అత్త, చేస్తా. మానసి 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 ఆగు! మానసి 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 ఆగవే! మానసి ఆగు! నీ బతికేదో నువ్వు చూసుకొని వేరే పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మానసి 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 తలుపు మధు, తలుపు తీ. ఏదో ఒకటి చేయండి రా. ముందు తలుపులు పగలగొట్టండి. మానసి పిచ్చి పనులు చేయొద్దు. తలుపు తీవే. మానసి మానసి అయ్యో! మానసి 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 ఎందుకే ఇంత పని చేశావు? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టిందత్త. అంత మాట అనిపించుకున్నాక ఎందుకు బతకాలత్తా? నోరు ముయ్యవే. వీడి మీద ఆశలు పెట్టుకొని ఎన్నాళ్ళు నువ్వు పోగొట్టుకున్న జీవితం చాలే. ఇప్పుడు వాడేదో అన్నాడని ప్రాణాలే వదిలేస్తావా? వాడింత చేసినా కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉన్నానంటే నిన్ను చూసుకునేనే, నీ మీద ఆశలు పెట్టుకునే. నువ్వే లేకుండా పోతే వాడు కాదు, నేనే పిచ్చిదాన్నైపోతాను. ఈ అత్త మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చూడ్రా, ఇది
దీనికి నీ మీదున్న పిచ్చి. కానీ నీ జీవితం నీదని నువ్వుంటున్నావు. సరే, అది బ్రతికే ఉందని కలలు కంటున్నావు కదా. అది నిజంగా బ్రతికే ఉండి కళ్ళ ముందుకొచ్చిందా? సరే సరే, లేదంటే నేను చెప్పినట్టే నీ జీవితం ఉంటుంది. నేనిక్కడే ఉంటే అది నిజంగా కళ్ళ ముందుకొచ్చినా వస్తుంది. తొందరగా వెళ్ళాలి. ఓం తచ్చయ్యారా ప్రణీమహే జాతం విఘ్నాయ జాతం విఘ్నపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విదాతు భేషజం సంభవస్తు చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సతీరిషా పురుషః రాక్షసహస్రపాత్ స భూమిం దృచ్ఛతో వృత్వా అత్యధిష్టదశాంగులం. ఆ అబ్బాయి మధుకి ఫోన్ చేశారా? చేశాం గురుగారు, ఫోన్ కలవడం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్పస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోస్యామృతం దివి. కాసేపట్లో అమ్మాయి స్లోలోకి వస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. అలాగే గురుగారు. చెప్పరా. తరుణ్, చిన్న హెల్ప్ చేయాలరా. ఏంట్రా? నీకు తెలుసు కదరా నేను లవ్లో ఉన్నానని. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. గుళ్ళో పెళ్లి చేసుకుందామంటే ఫ్రెండ్స్ వస్తానని హ్యాండ్ ఇచ్చారా. నువ్వే హెల్ప్ చేయాలరా. రే, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు. మా చెల్లెలికి ఏమైందో నీకు తెలుసు కదా. తెలుసు తరుణ్, అందుకే ముందు ఈ విషయం గురించి నీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎవరు రాకపోయేసరికి తప్పక పిలుస్తున్నాను. ప్లీజ్ రా. ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవాలంటే ఏదోలా ఉందిరా. ఇక్కడ కూడా వీళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలీదు. అది కాదురా. ఏంటి తరుణ్? ఒక్క నిమిషం రా. నా ఫ్రెండ్ రాజుబాబా గుళ్ళో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఎవరూ లేరు, రమ్మని చెప్తున్నాడు. రే, సారీ రా. తరుణ్, వస్తున్నావని చెప్పు. అది కాదు బావా. వస్తున్నావని చెప్పు. సరేరా, వస్తున్నా. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. అవును, ఎక్కడున్నావు? సనత్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకే, ఇప్పుడు బయలుదేరుతున్నా. అలాగే రా. థ్యాంక్స్ రా. ఎందుకు బావా వెళ్తామని చెప్పావు? ఇప్పుడు మనం గుడికి వెళ్ళి మనం పెళ్లి పనులు చేసే పరిస్థితిలో ఉన్నావా? పాపం, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు తరుణ్. వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాం? అయినా ఎవరికైనా సాయం చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోకూడదు తరుణ్. ఒక్కొక్కసారి అవే మన తలరాతలను మార్చేస్తాయి. సరే పద. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్పస్యేశానః వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయువు ఆరంభం వాయువుతోనే ఆయువంతం నడుమ
నడుమన గడిచేదే నరుని జీవితం, అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం. వాయుపుత్రం బాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం. జంఝామారుత గమనం పాదద్వయ చలనం వింధ్యామేరు ప్రకంపనం విధ్వంసాన్విత రచనం. సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం. మాధవ్ గారు, గురువుగారు, అమ్మాయిలో కదలిక ఏర్పడింది. అమ్మాయిని కూర్చోబెట్టండి అమ్మా. సరియు, ఏమైంది? ఎలా సాధ్యం? చచ్చిపోయిందనుకున్నది ఎలా బ్రతికొచ్చింది? నేను నమ్మలేకపోతున్నానే. నా చేతులతో తగలబెట్టానే, ఎలా బ్రతికొచ్చింది? అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. ఏం చేయాలి? ఏం చేయాలి? సరియు, కంట్రోల్. ఎవరైనా చూస్తే మనం ఇక్కడే దొరికిపోతాం. కంట్రోల్ సరియు. ఏమ్మా, సరిగ్గా కనిపిస్తోందా? నిజంగా నీకిది పునర్జన్మే తల్లి. ఏ ఆశలు లేని స్థితి నుంచి తిరిగి ఊపిరి పోసుకున్నావు. మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ గారు. నేను మాధవ్ గారిని చూడాలి. నేను వెంటనే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్లే పరిస్థితిలో లేవమ్మా. ఆయన్నే ఇక్కడికి పిలిపిస్తాం. అయినా మృత్యుంజయ హోమం పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి హారతి తీసుకుంటే ప్రాణగండం నుంచి బయటపడతావమ్మా. ఇక నీకు ఏ ప్రమాదమూ ఉండదు. అమ్మాయిని లేపి జాగ్రత్తగా ఈ పీట మీద కూర్చోబెట్టండి. రామ్మా. ఓం ఏకంతాయ
गणेशाय विद्महे महादेवाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्।